అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి విశేషమైన కృషి జరుగుతుంది. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా క్రీడా శాఖ మంత్రి మేడం రోజా గారు, వీరంతా కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం జరిగింది. అన్ని స్టేడియంస్లో కూడా అభివృద్ధికి కృషి చేయడంతో పాటు స్థానికంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ నేషనల్స్ కానీ క్రీడాకారులందరినీ కూడా ప్రోత్సహించడానికి అనేక రకాల ఈవెంట్స్ని పెట్టడం జరిగింది. గతంలో సీఎం కప్ అని చేయించడం జరిగింది. అట్లాగే గ్రామీణ ప్రాంత క్రీడా సంబరాలు చేయించడం జరిగింది. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర స్కీమ్తో కూడా చేయించడం జరిగింది. ఇవే కాకుండా క్రీడా ప్రాంగణాల అభివృద్ధి కోసం ముఖ్యంగా ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కాకినాడ జిల్లాలో మన స్పోర్ట్స్ స్టేడియంలో 6 కోట్ల రూపాయలతో ఆస్ట్రో టర్ఫ్ హాకీ స్టేడియం అని మనం తెచ్చుకున్నాం. అది పూర్తి చేసుకుని క్రీడాకారులకు అందించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఖేలో ఇండియా పథకం ద్వారా మనకి ఆ స్కీమ్లో మనం ఇక్కడ జేఎన్టీయూ గ్రౌండ్లో ఒక ప్రపోజల్ పంపించడం జరిగింది. 400 మీటర్స్ 8 లైన్స్ సింథటిక్ ట్రాక్ని మనం ప్రపోజల్ పంపించడం జరిగింది 14.5 కోట్ల రూపాయలతో. మరి దీంట్లో 9.5 కోట్ల రూపాయలు మరి అనురాగ్ ఠాకూర్ గారు కేంద్ర మంత్రివర్యులు, అదేవిధంగా కేంద్ర సెక్రటరీ సుజాత చతుర్వేది గారు ఇద్దరు కూడా ప్రత్యేకమైన సపోర్ట్ చేయడం జరిగింది. మరి దీనికి మ్యాచింగ్ గ్రాంట్ కావాల్సి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని మనం కోరడం జరిగింది. వీసీ గారు, అదేవిధంగా జేఎన్టీయూ మొత్తం రిజిస్ట్రార్ గారు అందరూ కూడా ముందుకొచ్చి 4 కోట్ల రూపాయలు దీనికి మ్యాచింగ్ గ్రాంట్ కింద ఇవ్వడం జరిగింది. మొత్తం 13.5 కోట్ల రూపాయలతో ఈ రోజు ఇక్కడ ఈ ట్రాక్కి మనం ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాం. సుమారు 1 సంవత్సరం లోపు దీన్ని అందరికీ కూడా క్రీడాకారులకి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల ప్రోత్సాహానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశేషమైన కృషి చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.